ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకులు బుల్డౌజర్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు, సామాన్య ప్రజలు అనే తేడా లేదు. రాజకీయ కక్ష సాధింపు, కబ్జాల కోసం దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, దుకాణాలు, డైరీ ఫామ్లను ధ్వంసం చేస్తున్నారు. బుల్డౌజర్లతో ఇష్టారాజ్యంగా కూల్చేస్తూ అభాగ్యులను రోడ్డు పాలు చేస్తున్నారు. 3 రోజుల వ్యవధిలో ఏపీ వ్యాప్తంగా 4 చోట్ల అరాచకాలకు తెగబడ్డారు టీడీపీ గూండాలు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. దళిత కుటుంబానికి చెందిన భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవిల ఇంటిని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి విరుచుకుపడ్డ టీడీపీ నేతలు ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగిపడేశారు. 2 జేసీబీలతో ఇల్లు మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఎర్రముక్కపల్లిలో టీడీపీ దారుణంపై స్పందించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంజాద్ బాషా, సురేష్ బాబు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో సాగుతున్న అరాచకాలపై మండిపడ్డారు. దళిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. 2:30 గంటలకి మేము పడుకో ఉన్నాము. పెద్ద పెద్ద శబ్దాలు అయితే వచ్చినాయి. అప్పటికే మేము లేచేసరికి కాంపౌండ్ అంతా పగలగొట్టేసినారు. 2 జేసీబీలతో ఒకటి ఆ పక్క ఒకటి ఈ పక్క సుమారు ఒక 100 మంది దాకా వచ్చేసినారన్న. మెల్లో ఉండే మంగళసూత్రంతో కూడా లాక్కుపోయినారు. ఇల్లంతా పడగొట్టేసినారు. ఒక 5 నిమిషాలు ఇమ్మన్నా కూడా వాళ్ళు టైం ఏమి ఇవ్వలేదన్న. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చినాము. ఆడికి కొట్టడానికి మీదికి వచ్చినారు. సెల్ ఫోన్లు లాక్కుంటున్నారు, మేము వీడియోలు తీసుకుంటున్నామని. దీంట్లో ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు అని చెప్తున్నారు. వాళ్ళంతా పేర్ల లక్ష్మణ్ రెడ్డి ఒక ఆయన, లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి. 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాము, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ్ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనే కోపంతో విధ్వంసం సృష్టించారు. వీరులపాడు మండలం కొణతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చేశారు. ఇల్లు కూల్చేయడంతో పాటు షేక్ సైదాబీని చంపేస్తామని బెదిరించారు. వీరులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్న షేక్ సైదాబీ తాజాగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. నేనైతే స్థలం కొనుక్కొని కూడా 33 సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని అమ్మోరాతను కాడ. అప్పుడే ఇప్పటికి నన్ను ఏమీ గతిలేదు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్ నుంచి వాళ్ళు, నేను అదివరకు తెలుగుదేశంలోనే ఉండి నేను నెంబర్గా గెలిచానండి. గెలిచిన దాన్ని నువ్వు వేయలేదు పోవనని, మా ఓటు వేయలేదని పక్కోళ్ళ మాటలు చెప్పిన మాటలని నన్ను పక్కకి నెట్టారు. పక్కకి నెట్టినా నేను పడ్డానండి. అట్టాబడి నేను వైసీపీలోకి పోయానండి. మొన్న మట్టికి నేను పోయిన కాడి నుంచి వాళ్ళు ఇక నా మీద సాగిస్తున్నారు. సాగించి నీకు నాకు స్థలం ఉందని ఎవరనంట ఆయన అన్నారంట. ఆమె సైదమ్మని ఏం బీకారు, నన్నేం బీగుతారు అన్నారంట. ఆ మాట కోసం పట్టుకొని నా ఇల్లు తాగం చేస్తున్నారండి. అదొచ్చి కొనగండి సీన్ గారండి. మునుపు పారి వాడు కట్టుకుంటుంటే అట్నే పుట్టించుకొచ్చారు. అవి పనికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా తయారు చేసి తీసుకొచ్చి నన్ను ఇట్లా వ్యాపచ్చంగా ఆడుగుతుని చేస్తున్నారండి.
మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో టీడీపీ గూండాలు బరి తెగించారు. కంఠంరాజు కొండూరులో ఓ డైరీ ఫామ్పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. తెనాలికి చెందిన నరేంద్ర కుమార్ శివప్రసాద్ అనే వ్యక్తి వద్ద భూమి లీజుకు తీసుకుని డైరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. టీడీపీ నాయకుడు మల్లికార్జున ప్రసాద్ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. నరేంద్ర నిరాకరించడంతో రాత్రికి రాత్రే తన అనుచరులతో కలిసి దాడి చేశారు. జేసీబీలతో డైరీ ఫామ్ని కూల్చేసి 26 గేదెలు తీసుకెళ్లిపోయారు. ఈ రకంగా అయితే మనుషులు ఎవరు బతికే పరిస్థితి లేదండి. ఇప్పుడు సుమారు ఈ డైరీకి నా జీవితం మొత్తం 1,20,00,000 రూపాయలు దగ్గర దీనికి వెచ్చిచ్చానండి. ప్రతి రూపాయి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అన్నాబత్తిన శివకుమార్ గారు అమ్మటే ఏదో మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేశామని ఆయన అమ్మటెళ్ళిన పాపానికి నాకు అక్కడ షాపు ధ్వంసం చేసి వీళ్ళు ఇప్పుడు సుమారు 20 నుంచి 35 మంది దాకా ఉంటారండి. కౌంటింగ్ కూడా అదంతా చీకటి రాత్రే మొత్తం కరెంటు మొత్తం కట్ చేసేసారు. ఏం లేదు, దాంట్లో షెడ్ మొత్తం కూల్చేశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు టీడీపీ నాయకులు. పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల దుకాణాలు ఖాళీ చేయించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించి ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఖండించారు వైఎస్ఆర్సీపీ జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. పెనుమూరులో కూల్చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు బాధితుల్ని పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో బుల్డౌజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక పేద ముస్లిం మహిళ ఇల్లు కూల్చేస్తున్నారు. ఒకవైపు డైరీ ఫామ్ కరెంట్ కట్ చేసి అక్కడుండే జంతువులన్నింటినీ కూడా తోలుకెళ్లిపోయిన పరిస్థితి. ఇంకొక చోట షాపింగ్ కాంప్లెక్స్ నే కూల్చేశారు. ఎన్నాళ్ళి అరాచకం అని ప్రశ్నిస్తున్నారు బాధితులంతా కూడా. ఈ పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సతీష్ లైవ్ లో. సతీష్, చూడండి, అటు పెనుమూరు కానివ్వండి, ఇటు పలు చోట్ల చూస్తున్నాం బుల్డౌజర్ పాలిటిక్స్. ఇష్టం వచ్చినట్టు కనీసం నోటీసులు కూడా లేకుండా బుల్డౌజర్లతో వస్తున్నారు, కూల్చేసి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుంది? అసలు కేసులు పెడుతున్నారా? కనీస చర్యలైనా తీసుకుంటున్నారా? అత్యంత పాశవికంగా సామాన్యులపైన, పేదలపైన రాజకీయ కక్ష సాధింపు పాల్పడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకం అనేది పరాకాష్ఠకు చేరింది. ముఖ్యంగా బుల్డోజర్లతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం, పేదలకు సంబంధించినటువంటి నివాసాలు, సామాన్యులు చేసుకునేటువంటి డైరీ ఫామ్, వీటన్నిటినీ కూడా కూల్చేసేటువంటి సంఘటనలు ఇవి ఎక్కడో జరుగుతున్నాయి కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనూ, సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలోనూ, సాక్షాత్తు డీజీపీ నివాసం ఉండేటువంటి ఎన్టీఆర్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పేదలపైన రాజకీయ కక్ష సాధింపు పాల్పడడం, బుల్డోజర్లతో కూల్చేయడం, అధికారులు వాళ్ళకి సహకరించడం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు గడిచిన 3 రోజుల్లో కూడా 4 జిల్లాల్లో ఇటువంటి బుల్డోజర్ దాడులు జరిగాయని మనం చెప్పొచ్చు. పేదల్ని రోడ్డును పడేసేటువంటి చర్యలు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి షాపులు, ఏవైతే పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి షాపుల్ని ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించి వాటిని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. మరొకవైపు చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గూండాలు ఎవరైతే కంఠంరాజు కోడూరు గ్రామంలో ఒక డైరీ ఫామ్ పైన దాడి చేసి బేభత్సం సృష్టించారు. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి గేదెలను కూడా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. 2020 నుండి ఈ డైరీ నిర్వహిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా పనిచేసినందుకు చాలా రోజుల నుండి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ బావమర్ది టీడీపీ నేత మల్లికార్జున ప్రసాద్ ల్యాండ్ ఖాళీ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, కక్ష సాధింపు పాల్పడి వాళ్ళ ఆ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇదంతా స్వయంగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగాం నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ఆ అరాచకం ఏ స్థాయిలో ఉందంటే, మహిళ ఆ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నా సరే ఎవరు కూడా
కనికరించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరినందుకు ఈ వీరులపాడు మండలం కొనతాలపల్లిలో షేక్ సైదాబీలుని కూల్చేసినటువంటి పరిస్థితి. ఆవిడ ఎంత మొత్తుకున్నా ఎంత రోధిస్తున్నా కూడా కనీసం కనికరించినటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూడొచ్చు కడప నగరంలోని ఎర్రముక్కలపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విధ్వంసం సృష్టించినటువంటి తీరు, భాస్కర్, లక్ష్మీ చలపతి భారత కుటుంబానికి చెందినటువంటి ఇంటిని ధ్వంసం చేశారు. సో ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ స్థాయిలో కక్ష సాధింపులు పరాకాష్ఠకి చేరాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు, గత 18 నెలలుగా ఆ కక్ష సాధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సృష్టిస్తున్నటువంటి ఎగ్జాక్ట్లీ సతీష్, అంటే ఒక నెల 2 నెలలు ఎన్నికల తర్వాత జరిగే గొడవలు కానీ ఆ తర్వాత పరిణామాలు కానీ ఆ ఏడాదిన్నర దాటి ఆల్మోస్ట్ 2 నెలలు, 2వ ఏడాదికి దగ్గర పడుతోంది. అయినా కూడా ఇంకా కక్ష సాధింపులు జరగడం ఏంటి అనేది ప్రశ్న ఇక్కడ. పైగా ఎవరి అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? కనీసం కొంతమందిపై చర్యలు తీసుకుంటే అయినా ఇలాంటివి ఆగుతాయి. అలాంటి వాతావరణం లేదు. పూర్తిగా పోలీసింగ్ని వన్ సైడ్గా మార్చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుండి వాళ్ళ అనుచరులు ఏ విధంగా కబ్జాలు పాల్పడుతూ ఉన్నారో, ఏ విధంగా దౌర్జన్యాలు పాల్పడుతూ ఉన్నారో అనేక ఉదంతాలు బయటపడినటువంటి పరిస్థితి. పరిశ్రమల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, వైన్ షాపులను కూడా కబ్జా చేసిన పరిస్థితి నిన్న కాకపోయినా మనం చూసి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు ఏ విధంగా వేరొకరికి వచ్చినటువంటి వైన్ షాప్ని లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుండి, ఇంకోవైపు స్వయంగా ఎంపీ భరత్ లాంటి వాళ్ళు, లోకేష్ తోడేలు లాంటి వాళ్ళే గీతంలో 54 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసి అఫీషియల్గా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అదే స్ఫూర్తి కింది స్థాయి వరకు కూడా కనిపిస్తుంది. అధికారం మంది, ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుద్ది అన్నట్టు ఆస్తులు లాక్కోవడం అనేది సాధారణంగా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం వరకు ఒక ఇన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు లాక్కోవడం, వాళ్ళు కబ్జా చేయడం, వాళ్ళు బెదిరించి పంపించడం అన్నది ఆటవిక పరిపాలనలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు చోటు చేసుకున్న పరిస్థితి. సామాన్యులు, పేదలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న షాపుల మీద పడుతూ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ మీద పడుతూ ఉన్నారు, ఫాముల మీద పడుతూ ఉన్నారు. దేన్ని కూడా వదలకుండా లాక్కోవడం అన్నది అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఏ స్థాయిలో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం సృష్టిస్తూ ఉన్నారో అది ఎంత పరాకాష్ఠకి చేరిందో ప్రజలు భరించలేని స్థాయికి 18 నెలల్లో చేరిందన్న విషయం చాలా స్పష్టంగా ఎమ్మెల్యేల అనుచరులకి వీళ్ళందరికీ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టున్నారు. బాధితుల పక్షాన ఎవరు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరినైనా సరే ఎంత దారుణమైనటువంటి సంఘటనలు పాల్పడినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం, పవన్ కళ్యాణ్ సైతం సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఎవరిని బట్టి శిక్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో, ఇటు కేసినేని చిన్ని దగ్గర నుండి మరొక వైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇలాంటి వాళ్ళు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే పోలీసులు ఏకపక్షంగా బాధితుల వైపు కాకుండా తెలుగుదేశం పార్టీ వైపు నిలుస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్పు చేతల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు తీసుకురావడం, వాళ్ళనే బదిలీలు చేయించుకోవడం. సో ఈ నేపథ్యంలో ఇది ఒక సిస్టమేటిక్గా, ఒక ఆర్గనైజ్డ్గా ఈ కబ్జాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు ఎవరిపైనా కూడా బాధితుల పక్షాన్ని నిలబడమే మానేశారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఏ పక్షం ఉంటే ఆ పక్షమే నిలబడే పరిస్థితికి వచ్చింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.